కూర్చునండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. కూడి వచ్చిన అందరూ కూడా దేవుడు దీవించుకుంటాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మహోన్నతుడా నాయనానికి వందనాలు, స్తుతి స్తోత్రములు ప్రభావ. మేమేమై ఉన్నామో అది నీ కృప వల్లనే ఉన్నాము తండ్రి. దేవా, మేము కూర్చుంటా, మేము నిల్చుంటా దేవా, మా తలంపులు అన్నీ కూడా ఆయన అది తెలిసి నీకు రహస్యమైనదంటే ఏది కూడా లేదు ప్రభావ. నీ కన్నులు ప్రతి చోట కూడా సంచరిస్తున్నాయి కదండి. దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభావ. ఈ సాయంకాల సమయంలో శివ ధ్యానాలలో ప్రభావ, మీ వాక్యంను ధ్యానిస్తుండగా ప్రభావ, మా అందరితో కూడా నువ్వు మాట్లాడండి ప్రభావ. దేవా, నా నోటి నువ్వు బూరలు మనవలే వాడుకోయేసిన దేవా, నన్ను నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ఇంకా మనం వేడుకుంటాం. దేవా, ఈ సమయంలో ఉంటున్న బిడ్డలను నన్ను నీ దయగల స్థలకు అప్పచెప్పు. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రతిరోజు కూడా మనం నిర్గమకాండం ధ్యానిస్తాము. అది నిర్గమకాండం ధ్యానంలో వెళ్ళక ముందు కొన్ని అంశాలు యేసు ప్రభువు శిలువ మీద ఎంత శ్రమను అనుభవించినారు. మరి యేసుని మనం వెంబడించినప్పుడు మనకేమి శ్రమలు ఈ లోకంలో కలుగుతాయి, దేవుని బిడ్డలుగా మనం ఎలా జీవించాలి, శ్రమలు వచ్చినా మనం దేవుని విడిచిపెట్టకుండా ఎలా ఉండాలో కొన్ని వచనాలను మనం ధ్యానిద్దాం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాను. 2వ కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడుతుంది, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితంగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మార్లు బెత్తములతో కొట్టబడుతుంది. ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రింబగలు సముద్రంలో గడుపుతుంది, అనేక పర్యాములు ప్రయాణములలోను, నదుల వలనైనను, ఆపదలలోను, దొంగల వలనైనను, ఆపదలలోను, నా స్వజనుల వలనైనను, ఆపదలలోను, అన్యజనుల వలనైనను, ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యములలో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలో ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియును కాక సంఘములన్నిటిని కూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది. ఎవడైనను బలహీనుడాయన నేనును బలహీనుడను కానా? ఎవడైనను త్రొట్టిల్లు పడిన నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటేనే నేను నా బలహీనత విషయమైన సంగతులను గురించి అతిశయపడదు. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దమస్కులో అరేతాను రాజు క్రింద ఉన్న అధిపతిని నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దిగబడి అతని చేతిలో నుండి తప్పించుకొని పోతే. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట. మరి ఆయన సౌలుగా ఉన్నప్పుడు రక్షింపబడినందుకు సంఘాన్ని హింసించే వ్యక్తి, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో అతను వారందరూ కూడా హింసించే వ్యక్తి పౌలు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని ఎరిగి మరి ఒక సేవకునిగా తన సేవ ప్రారంభించినాడో తను ఎన్ని హింసలకు గురైందో మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. అది కూడా చాలా షార్ట్కట్గా మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఈ శ్రమలన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి. దేవుని బిడ్డలంగా మనకి ఇవన్నీ కూడా శ్రమలు ఉంటాయి అనేసి మనం ఒక సిద్ధపాటుతో కూడిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడు శ్రమలు రావో మనం మంచిగా ఉంటాం, ఆశీర్వాదకరంగా ఉంటాము అని అనుకోవద్దు. క్రైస్తవులకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు మన దేవుడు కదా. ఇక్కడ పౌలు చూసినట్టయితే ఎన్ని శ్రమలు, చెరసాలలో శ్రమ, స్వజనులతో శ్రమ,
సముద్రంలో శ్రమ. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడట పౌలు? 1 తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు? 5 సార్లు తిన్నాడట. 5 సార్లు కొరడాలతో కొట్టబడిను. అంతేకాకుండా ముమ్మారు బెత్తములతో కొట్టబడిను. ఒకసారి రాళ్ళతో కొట్టబడిను. మరి ఓడ పగిలి శ్రమ పడిను. రాత్రి పగళ్ళు శ్రమ సముద్రంలో గడిపిను. అంటే ఎటు వెళ్ళినా కూడా తనకు శ్రమనే సంభవించింది తన లోకంలో. ముందుగానే దేవుడు అపోస్తలుడైన పౌలుతో ఏమని చెప్తారంటే, నువ్వు నా నిమిత్తము శ్రమలను భరించవలసి ఉన్నది, నేను నిన్ను అందుకే ఏర్పరచుకొని ఉన్నాను అనేసి పౌలుతో దేవుడు మాట్లాడతాడు. మరి అన్నిటి కూడా దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తి పౌలు. మరి చివరికి అరెత రాజు ఆయన పట్టుకోవాలని చూసినా కూడా ఎలా దింపబడి అంటే గంపలో దింపబడి కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలోని తప్పించుకొని పోతుంది. ఒక దొంగ వలె పారిపోవలసిన బ్రతుకు. మరి ఆయన ఏమైనా తప్పు వేసిందా? కానీ కాదు. ఏంటంటే దేవుని చిత్తం ఇంకా బయలుపరచబడలేదు. యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా హతసాక్షులే. మరి ఈయన కూడా హతసాక్షి. కానీ దేవుని చిత్తం బయలుపడేంత వరకు కూడా దేవుడు వారిని విడిపిస్తూనే. మన జీవితంలో వస్తున్న శ్రమలన్నిటి కూడా దేవుడు విడిపిస్తా ఉన్నాడంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు అనేసి మనం దేవుని ప్రేమించాలి, ఇంకా దేవుని బిడ్డలంగా మనం జీవించాలి. ఇక్కడ పౌలుకు చూడండి ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఆయన రక్షింపబడిన సమయంలో విశ్రాంతి అనేది లేదు, నెమ్మది అనేది లేదు. చూడండి, జాగారాలు, ఉపవాసాలు, ఆకలి దప్పులు, సొంత వాళ్ళతో అవమానాలు, పరాయి వాళ్ళతో అవమానాలు, ఇవన్నీ కూడా ఆయన తట్టుకుంటూ దేవుని పరిచర్యను మాత్రం విడిచిపెట్టలేదు, దేవుని మాత్రం తను విడిచిపెట్టలేదు. మనం అందరం కూడా ఇలాంటి శ్రమలు, ఇంత భయంకరమైన శ్రమలు మన జీవితంలో రాకపోవచ్చు, కానీ చిన్న చిన్న శ్రమలకే మనం తట్టుకోలేకపోతే ప్రార్థించి దేవుని శక్తిని మనం పొందుకోవాలి. అది ప్రార్థన ద్వారానే సాధ్యమైంది. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండము మనం ధ్యానిద్దాం. నిర్గమకాండం 18వ అధ్యాయం ఈరోజు. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలును చేసిన దానిలో యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతులను మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన యిత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే మరి మోషే మామ గురించి, మోషే భార్య పిల్లల గురించి, న్యాయాధిపతుల గురించి ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. చూడండి, మోషే యొక్క త్యాగపూరితమైన జీవితాన్ని చూసినట్టయితే ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. చూడండి, మొదటి 2 వచనాలు చూసినట్టయితే, దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్య యిత్రో వినినప్పుడు, మోషే మామయ్య ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చింది. అంటే ఇన్ని రోజులు తన భార్య పిల్లలు తనతో కలిసి లేరు. ఎవరి దగ్గర ఉన్నారు? తన మామ దగ్గర తన భార్య పిల్లలు ఉన్నారు. ఎప్పుడైతే మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిస బ్రతుకు నుంచి దేవుడు విడిపించి పాలుతేనెలు ప్రవహించే దేశానికి దేవుడు నడిపించినాడు అనేసి తన మామ ఎప్పుడైతే విన్నాడో ఆ సంతోషంతో దేవుని కార్యాలను తెలుసుకోవాలనే ఒక సంతోషంతో మోషే భార్య పిల్లలను తీసుకొని మోషే దగ్గరికి రావడం జరిగింది. చూడండి, సేవకులు ఎప్పుడు కానీ త్యాగపూరితమైన జీవితం. మరి ఇక్కడ మోషే దేవుడు ఏర్పరచుకున్న ఒక నాయకుడిగా ఒక త్యాగపూరితమైన జీవితాన్ని కనపరుస్తా ఉన్నాడు. తన కుటుంబానికి దూరమై మరి ఇశ్రాయేలు ప్రజలకు దగ్గరై దేవుని ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వారు పెడుతున్న అవమానాలు కానీ ఆ యొక్క వాదనలు కానీ అన్నీ కూడా భరిస్తూ దేవునిలో ముందుకు సాగిపోతున్న వ్యక్తి మోషే. మరి లూకాసు వార్త 18వ అధ్యాయం 30వ వచనంలో చూసినట్టయితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 30వ వచనంలో ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇట్లా ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రుల
ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, ఈ లోకంలోకి ఎలా వచ్చాం మనం? ఒంటరిగా ఈ లోకానికి వచ్చాం. ఈ లోకం నుంచి తిరిగి ఎలా వెళ్ళవలసినది? ఒంటరిగానే ఈ లోకం నుంచి వెళ్ళవలసినది. కొన్ని బాంధవ్యాలు అన్నీ కూడా మనల్ని కట్టి పడేస్తూ ఉంటాయి. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పుట్టినప్పుడు రక్త సంబంధికులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు, పెరిగి పెద్దయినాక వివాహమైన తర్వాత భర్త, భార్య, పిల్లలు, అవన్నీ కూడా ఈ లోకపు బంధాలతో మనల్ని కట్టివేస్తూ ఉంటారు. దేవునికి దూరం చేస్తూ ఉంటారు. దేవుడు మరి వారిని ప్రేమించొద్దు అని చెప్పట్లేదు, ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడు? నా నిమిత్తము భార్యనైనను, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడనో ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. కాబట్టి మనం దేవుని కంటే ఏది కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. ఇక్కడ మోషే కూడా దేవుని మాటకు కట్టుబడి, చూడండి, దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తూ దేవుడు తనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. తన మామ మరి తన భార్యను, పిల్లల్ని తీసుకొని వచ్చిందనేసి తనకు తెలిసినప్పుడు తనని ఎదుర్కోవడానికి మోషే వస్తాడు. 6వ వచనంలో 5వ వచనం నుంచి, మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులను ఇద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యంలో దేవుని పర్వతం దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చేది. యిత్రో అను నీ మామ అయిన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె 2 కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా మోషే తన మామను ఎదుర్కొని పోయి బంధనం చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చింది. తర్వాత మోషే యెహోవా ఇశ్రాయేలు కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను. యెహోవా ఐగుప్తుల చేతి నుండి విడిపించి ఇశ్రాయేలుకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించింది. తన మామతో పంచుకుంటా ఉన్నాడు తన యొక్క అనుభవాలన్నీ కూడా. దేవుడు ఎన్నెన్ని మేలు చేసినాడు, ఎన్నెన్ని అద్భుతాలు జరిగించినాడు, ఎంతగా మేము కష్టపడవలసి వచ్చింది, ఎంతగా ఫరో చేతిలో మరి అవన్నీ కూడా తన మామతో చెప్పుకుంటున్నప్పుడు, దేవుని కార్యాలన్నీ కూడా వాళ్ళు తలచూసుకుంటున్నప్పుడు యిత్రో అవన్నీ కూడా విని సంతోషిస్తా ఉన్నాడు. తన మామ పేరు యిత్రో. నిజంగా మరి ఇక్కడ చూసినట్టయితే మోషే ఒక నిరీక్షణతోని వెళ్ళాల్సిన సమయం ఈ పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకోవాలని. కానీ ఇశ్రాయేలీల వాదనను బట్టి నేను నిన్న కూడా మీకు చెప్పాను అనుకుంటాను, ఏంటి బండతో ఒకసారి మాట్లాడమంటాడు, బండతో మాట్లాడితే నేను మీకు నీళ్ళు ఇస్తా అంటే కోపంలో వెళ్ళి ఏం చేస్తాడు? బండను యథావిధిగా కొడతాడు మోషే. అయినా దేవుడు నీళ్ళు ఇస్తాడు. కానీ దేవుని మాటకప్పుడు లోబడకపోవడం వల్ల దేవుడు తనకి ఇచ్చిన శిక్ష ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళలేవు అని దేవుడు తనకు ఒక తీర్పు తీర్చివేస్తాడు. అయినా కూడా మోషే ఏమాత్రం బాధపడలేదు. అంటే మీకు ఒకటి అర్థం కావాలి ఇక్కడ, మీకైనా నాకైనా, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నువ్వు వెళ్ళలేవు అంటే దాని అర్థం నువ్వు మధ్యలోనే చనిపోతావు కదా. తన మరణం ఎప్పుడో తనకు తెలుసు, అయినా కూడా ఎంతో ధైర్యంగా దేవుడు తనకు అప్పచెప్పిన పనిని చేస్తున్నాడు మోషే. చూడండి, ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 1-2 వచనాలు. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించిన వారితో మరలా ఇట్లనెను, నేను 120 ఏళ్ల వాడనైనాను, ఇక మీదట నేను వచ్చుచూ పోవచ్చు ఉండలేను. యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపజేయు. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చినట్లు యెహోషువ నీ ముందుకు దాటుపో. చూడండి, మోషే ఎన్ని సంవత్సరాలు అటప్పుడు? 120 ఏళ్ళవాడు, 120 సంవత్సరాలు.
దేవుడు నాకు ఆజ్ఞాపించింది, ఇంకా నువ్వు ఈ యోర్దాను దాటి వెళ్ళకూడదని. మరి ఇశ్రాయేలీలను బయటికి తీసుకొని వచ్చినప్పుడు, ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అనుకున్నాం? 80 సంవత్సరాలు అనుకున్నాం. అంటే ఆయనకు తెలుసు, నేను ఇంకొక 40 సంవత్సరాలే నేను బ్రతుకుతానని తెలుసు. చూడండి 14వ వచనంలో, మరియు యెహోవా చూడుము, నీ మరణ దినములు సమీపించెను, నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్షము గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా, మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్ష గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘ స్తంభంలో ప్రత్యక్షమైను. ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారంపై నిలవగా యెహోవా మోషేతో ఇట్లా, నేను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశంలో తాము చేరి వారి నడుమనందరో ఆ జనుల మధ్య వ్యభిచారులే ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనలో మీరు కావుట నా కోపం ఆ దినమున వారి మీద రగులుకొనను. నేను వారిని విడిచి వారి కొరకు విరోధినగును. వారు క్షీణించిపోదు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించిన ఆ దినమున వారు మన దేవుడు మన మధ్య ఉండకపోయినందున కదా ఈ కీడులు మనకు ప్రాప్తించే ననుకొందురు. మరి ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏమని? చూడుము, నీ మరణ దినములు సమీపించను. మనల్ని ఎవరైనా బాగా ప్రేమించే వాళ్ళు మన దగ్గరకు వచ్చి నీకు ఈ కీడు జరగబోతుంది, నువ్వు ఇలా నీకు ఏదైనా కీడు సంభవించబోతుంది అని మనతో అంటే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. అరే ఈమె నన్ను ఎంత ప్రేమిస్తుంది కదా, ఈ విధంగా మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటాము. దేవుడు కూడా మోషేను ఎంతో ప్రేమిస్తాను. మోషేతో ఏమంటుండు దేవుడు? నీ మరణ దినములు సమీపించెను, నీవు నీ పితరులతో కూడా పండుకొనబోచున్నావు, కాబట్టి నీ తర్వాత యెహోషువను నాయకుడుగా నిలబెట్టు అని మోషేతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఆ తర్వాత ఇంకేమని సెలవిస్తాడు? వీళ్ళు ఎప్పుడైతే పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశిస్తారో వీరు ఎలా ఉంటారట? విగ్రహారాధికులై వ్యభిచారులై చెడిపోతారట. విస్తారమైన కీడులు వీరికి కలుగుతాయని దేవుడు ముందుగానే మరి మోషేతో మాట్లాడుతా ఉన్నాడు. మోషే పడిన శ్రమంతా మరి వ్యర్థమేనా? మాట్లాడుతుంటే చెప్పండి, మోషే పడిన శ్రమంతా వ్యర్థమేనా? ప్రభువా, మరిన్ని సంవత్సరాలు నేను నా కుటుంబానికి దూరమై, నా భార్య పిల్లలకు దూరమై, నేను నా శక్తి అంతా నీ సేవకే నేను దారపోసానే ఈ ప్రజల గురించి. ఇంత ప్రేమించిన ఈ ప్రజలను నువ్వు పాల్తేనని ప్రవహించే దేశాన్ని నడిపించినాక కూడా అయినా నీ కార్యాన్ని నేను గుర్తు చేసుకోకుండా పాడైపోతారా అనేసి ఎంత బాధపడి ఉండవచ్చు మోషే. కానీ ఏమాత్రం దేవుడికి ఎదురు చెప్పట్లేదు మోషే. కేవలము దేవుడు ఎలా ఉండమంటే అలా ఉన్నాడు మోషే. ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడ్డాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళినాడు మోషే. ఏది ప్రకటించమంటే అది ప్రకటించినాడు మోషే. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క సుగుణాలను మనం మోషేలో చూడవచ్చు. ఏ విధంగానైతే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడో మోషే కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. మోషే కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తనకు తెలుసు ఎలా ప్రయాణం అయిపోతుంటే అయోర్దాను దగ్గరికి వస్తుందంటే మోషేకి ఏం తెలుసుండాలి? నేను ఇక్కడతో ఆగిపోతా, నా మరణము ఇక్కడ జరుగుతుంది, నేను ఇంకా నా స్వచ్ఛత దగ్గరకు వెళ్ళిపోతాను. చూడండి, అదే మనకు తెలుస్తుంటే మనం ముందుకు ఒక్క అడుగైనా వేయగలుగుతామా? డాక్టర్ అని చెప్పిండనుకో, మీకు కొద్ది రోజులే బ్రతుకుతావమ్మా, నువ్వు ఎక్కువ కాలం బ్రతకలేవు అంటే ఎంత నీరసించిపోతాం, అప్పటికంటే ఇంకా ముందే చచ్చిపోతాం. కానీ మోషే చూడండి, ఆయన మరణం ఎప్పుడో ఆయనకు తెలుసు. కానీ అయినా కూడా దేవునిలో బలవంతుడై ముందుకు సాగినాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటాయి ఏమని? మనము బలహీనులమే కానీ దేవునిలో బలవంతులమే. మనము బలహీనులమే కానీ దేవుని యందు మనం ఎలాంటి వారం? బలవంతులం. మోషే కూడా మరి తనకున్న శ్రమలన్నింటిలో కూడా బలహీనుడైనప్పటికీ దేవునిలో బలవంతుడై ముందుకు సాగిపోయినాడు. మరి తన యొక్క మామ ఇత్రో వచ్చినప్పుడు జరిగిన సంఘటనలు చూద్దాం. తిరిగి నిర్గమకాండం
18వ అధ్యాయంలో 10వ వచనం నుంచి. మరియు యిత్రో ఐగుప్తుల చేతుల నుండి ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేళ్ల మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను. యిత్రో మోషే యొక్క మామ దేవుని కార్యాలన్నీ కూడా విని ఏం చేస్తాడు, అన్ని దేవతల కంటే ఈ దేవుడే గొప్పవాడు, ఈ దేవుడే గొప్పవాడు అనేసి దేవుని నామాన్ని మహిమపరుస్తా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. మనం దీవింపబడుతున్నప్పుడు, మనం స్వస్థపరచబడుతున్నప్పుడు, మన పిల్లలు దీవింపబడుతున్నప్పుడు, మన కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవిస్తున్నప్పుడు మనం దేవుని నామాన్ని మహిమపరచాలి. ఇవన్నీ కూడా ఈ విధంగా మేము ఇప్పుడు ఇలా ఉండగలిగినామంటే అది దేవుని దయ వలనే అనేసి దేవుని నామాన్ని మహిమపరచాలి. చూడండి, కీర్తనలు 147 5వ వచనంలో, కీర్తనలు 147 5వ వచనంలో మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన అధిక శక్తి గలవాడు మరియు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు. చూడండి, ఆయన గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితిలేదు, ఆయన శక్తిమంతుడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనకున్న సమస్యలను బట్టి కొన్ని సందర్భాల్లో మానవులం కాబట్టి బలహీన స్థితిలోకి దిగజారిపోవచ్చు. ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అని మనం దిగజారిపోతాం కావచ్చు. కానీ ఎప్పుడైతే మనం మోకరించి ప్రార్థన చేస్తామో దేవుని శక్తి చేత మనము నింపబడతాం. 48వ కీర్తన 1వ వచనంలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. దేవుణ్ణి కొనియాడుతా ఉన్నాడు దావీదు. మన దేవుడే గొప్పవాడు, ఆయన కీర్తనీయుడు అని దావీదు మహారాజు కొనియాడుతా ఉన్నాడు. ఇక్కడ మరి యిత్రో కూడా దేవుని నామాన్ని మహిమపరిచి దేవునికి బలి అర్పణ చేసి ప్రజలందరికీ కూడా మరి భోజనం పట్టించడం జరుగుతుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. తర్వాత 13వ వచనంలో మరునాడు మోషే ప్రజలకు న్యాయం తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోషే యొద్ద నిలిచి ఉండేది. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ప్రజలకు చేయించిన ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్ద నిలిచి ఉండనేలా అని అడగగా మోషే, దేవుని తీర్పు తెలుసుకుంటే ప్రజలు నా యొద్దకు వచ్చేదరు, వారికి వ్యాజ్యమైనదని కలిగినలా నా యొద్దకు వచ్చేదరు. నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. ఈ ప్రజల గురించి చూసినట్టయితే వారికి ఏమాత్రం దేవుని భయం బొత్తిగా కనిపించట్లేదు. ప్రజల గురించి చూసినట్టయితే, ఎందుకంటే వాళ్ళని నడిపిస్తున్నది దేవాది దేవుడు. యెహోవా మాట చొప్పున వారు నడుస్తూ ఉన్నారు. మరి పగలు మేఘ స్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో దేవాది దేవుడు తోడుంటున్నా కూడా వారిలో ఇంకా ఏముంటున్నాయట? వ్యాజ్యాలు ఉంటున్నాయట, కుట్లాటలు, గొడవలు ఉంటున్నాయట. అంటే ఏం లేదన్నట్టు దేవుని భయం లేదంటే. ఒక మనిషి కొట్లాటల గొడవలకు ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నాడు అనంటే వానిలో ఏమీ లేదనుకోవాలా, దేవుని భయమో లేదనుకోవాలి. దేవుని భయం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఇతరులతో సమాధాన పడాలి, మౌనంగా ఉండాలి అని మరి దేవుని చిత్తానికి లోబడతారు. కానీ ఇక్కడ ఈ ప్రజలంట ప్రతిరోజు మోషేను మరి ఏమంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క వ్యాజ్యాన్ని తీర్చుకుంటూ ఉండాలి. మరి వారి దగ్గరకు వచ్చిన అందరికీ కూడా ఈయన ఏం బోధిస్తున్నట? దేవుని యొక్క కట్టడలను, ధర్మశాస్త్ర విధులను బోధిస్తా ఉన్నాడు. రోజు వింటూనే ఉన్నారు. కానీ ఆయన ఏమాత్రం దేవుని మాటకు వారు లోపడలేదు. కానీ ఇక్కడ మామ తన యందు కనికరపడి ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే కూర్చుంటే తనకి విశ్రాంతి ఎప్పుడు? ఇంకా ఒకడే అలసిపోతే, నాయకుడు అనేవాడే అలసిపోతే ప్రజలను ఎలా ముందుకు నడిపించగలడు? ఈ నాయకుడిని కూడా కొద్దిగా విశ్రాంతి ఉండాలి అని తన మామయ్య యిత్రో ఆలోచించాడు. చూడండి,
తనకేమాత్రం మోషే జీవితంలో విశ్రాంతి లేదు, కుటుంబంతో సంతోషంగా గడిపే ఆ యొక్క సంతోషకరమైన జీవితం తనలో లేదు. ప్రజలకే తన జీవితాన్ని అంకితం చేసింది, దేవుని చిత్తానికే తన జీవితాన్ని అంకితం చేసిండు మోషే. అందుకే ఇక్కడ ఇతరు ఒక సలహా చెప్తా ఉన్నాడు మోషేతో. 17వ వచనంలో, అందుకు మోషే మామ అతనితో, నీవు చేయించిన పని మంచిది కాదు, నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదు. ఈ పని నీకు మిక్కిలి భారం, అది నీ ఒక్కడవే చేయచాలు. కాబట్టి నా మాట విను, నేను నీకు ఒక ఆలోచన చెప్పాను, దేవుడు నీకు తోడైనను. ప్రజల పక్షంలో నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలను. నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారికి చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకరిగాను, 100 మందికి ఒకరిగాను, 70 మందికి ఒకరిగాను, 10 మందికి ఒకరిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చవలెను. న్యాయాధిపతులు, లాయర్స్, న్యాయాధిపతులను ఏర్పరచు అని మోషేకు సలహా ఇస్తా ఉన్నాడు. నువ్వు ఒక్కనివే వాళ్ళకి వ్యాజ్యం తీరుస్తా ఉంటే అటు ప్రజలు అలసిపోతారు, లైన్లో నిలబడి 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 వారి పనులన్నీ కూడా ఆగిపోతాయి. ఇటు నీవు అలసిపోతావు, ప్రజలు వీళ్ళందరికీ ముందుకు సాగలేరు. కాబట్టి నువ్వేం చేయాలి? 1000 మందికి చొప్పున ఒక న్యాయాధిపతిని, 100 మందికి చొప్పున ఒక న్యాయాధిపతిని, 50 మందికి చొప్పున ఒక న్యాయాధిపతిని, 10 మందికి చొప్పున ఒక న్యాయాధిపతిని నువ్వు నియమించాలి. చిన్న చిన్న వ్యాజ్యాలన్నీ కూడా, చిన్న చిన్న కొట్లాటల గొడవలన్నీ కూడా వాళ్ళే తీర్పు తీర్చాలి. ఏదైనా పెద్ద సమస్య ఉంటే అది నీ దాకా రావాలి అని మోషేకు సలహా ఇస్తా ఉన్నాడు. మరి ఎలాంటి సలహా ఇస్తాడో, ఆ న్యాయాధిపతులు ఎలా ఉండాలంట చూడండి. వారు దేవుని భయం కలిగిన వారై ఉండాలి. ప్రజలందరిలో సామర్థ్యము, 21వ వచనంలో దైవభక్తి కలిగి ఉండాలి. సత్యాసక్తి అంటే సత్యమే మాట్లాడాలి. చూడండి, ఎప్పుడు కూడా న్యాయం తీర్చే వాళ్ళు ఎలా ఉండాలి? తీర్చే వాళ్ళు ఎలా ఉండాలి? సత్యమే తీర్పు తీర్చాలి కదా, అబద్ధానికి తీర్పు తీర్చకూడదు. సత్యం ఎటుంటే అటు మాట్లాడాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాయినా, సత్యాసక్తి కలిగి లంచగొండలు కాదు. లంచం తీసుకొని తీర్పు తీరిస్తే అది నిజమైన తీర్పు కాదు. అందుకే లంచగొండలు కాని మనుషులను ఏర్పరచుకోవాలి నువ్వు అనేసి మరి మోషేతో చెప్తా ఉన్నాడు. అంతకంటే పై వచనంలో, నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలను. నీవైతే వారి దగ్గరకు వచ్చినప్పుడల్లా దేవుని ధర్మశాస్త్రంలో నువ్వు బోధించు, దేవుని కట్టడలను విధులను అన్ని కూడా నువ్వు వారికి బోధించు అని మోషే సలహా ఇస్తా ఉన్నాడు. మరి అది ఇతరు సలహా ఇస్తా ఉన్నాడు. అది మోషేకు కూడా మరి నచ్చింది. కాబట్టి 23వ వచనం చూడండి, దేవుడు ఇలాగ చేయటము నీకు సెలవిచ్చిన ఎడల నీవు ఈ పని చేయొచ్చు, దాని భారంను సహింపగలవు. ఇన్ని చెప్పినా కూడా ఇతరు ఏమంటాడు? తిరిగి దేవుని చిత్తాన్ని అడుగుతాను. నేను చెప్పినని కాదు, ఒకవేళ దేవుడు నిన్ను వెళ్ళు ఇలా నడిపించు అని దేవుడు నీకు సెలవిస్తే నేను చెప్పిన ప్రకారం చెయ్యి. చూడండి ఎంతగా దేవునికి భయపడుతుండే తను కూడా. మనం కూడా ప్రతి పనిలో దేవునికి భయపడే బిడ్డలంగా మనం ఉండాలి. కొన్ని మంచి ఏదైనా సరే, ఏది నిర్ణయమైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే అది ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదం అనిపించదు. అది ఎప్పుడు కూడా సఫలంగా ఉండదు, అది మధ్యలోనే ఆగిపోతుంది. అందుకే ఇక్కడ ఇతరు ఏమంటాడు? దేవుడు నీకు సెలవిచ్చిన ఎడలా ఈ పని జరిగించు అని అంటా ఉన్నాడు. మరి ఈ ప్రజలందరూ తమ చోట్లకు సమాధానంగా వెలుదురని చెప్పాను. చూడండి, ఒక నాయకుడుకు మరి అనేకులు తోడుగా అండగా నిలబడ్డప్పుడు ఇంకా అక్కడ ఎలా ఉంటుంది? గొప్ప సమాధానం అనేది ఉంటుంది. ఒక నాయకుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ మార్గంలోనే అందరూ కూడా ఆ కలిసి ఏకీభవించినప్పుడు, ఐక్యతతో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఏముంటుంది? సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది.
133 దావిది కీర్తనలు ఏముంటది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అందరూ కలిసి పని చేసుకున్నప్పుడు అందులో ఆశీర్వాదం ఉంటుంది. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు అన్ని బంధకాలు కూడా తెంపబడతాయి. సంఘమంతా కలిసి ప్రార్థించినప్పుడు పేతురును దేవుడు చెరసాల నుంచి విడిపించినాడు. ఇక్కడ అదే మోషేకు ఇత్రో మరి సలహా ఇస్తా ఉన్నాడు. మరి దేవుడు ఒకవేళ పంపించినట్టుగానే ఇతరు రావచ్చు అక్కడికి. ఎందుకంటే మోషే అలసిపోతా ఉన్నాడు. అయినా కూడా దేవుని చిత్తానికి లోబడాలి కదా. దేవుడు నాకు ఈ పని అప్పచెప్పిండు కాబట్టి ఈ బాధ్యత నేను నిర్వర్తించాలి అని ఎంత శ్రమ ఆయన ఓర్చుకొని దేవుళ్ళో ముందుకు సాగిపోతా ఉన్నాడు మోషే. తన మరణ దినములు సమీపిస్తున్నా కూడా అప్పటికి ఇంకా అది జరగలేదు, తనకు తెలియదు ఈ అధ్యాయంలో అయితే. అయినా ఇంకా ముందు అధ్యాయంలో తెలిసినా కూడా తను ఏమాత్రం వెనుకంచ వేయకుండా దేవుళ్ళో ముందుకు సాగిపోయినాడు మోషే. 24వ వచనం నుంచి, మోషే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు చేసెను. ఇశ్రాయేలులందరిలో సామర్థ్యం గల మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 70 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించారు. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయం తీర్చేవారు. వారు కఠిన వ్యాజ్యములను మోషే ఎదురు తెచ్చుచు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చి వచ్చింది. తర్వాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశంలో వెళ్ళాను. మరి ఈ యొక్క అధ్యాయంలో మరి మోషే మామ గురించి, మరి న్యాయాధిపతుల గురించి మనం ధ్యానించినాం ఈరోజు. మరి మోషే యొక్క భక్తి జీవితంలో ఏ విధంగానైతే దేవుని హత్తుకొని బ్రతికినాడో మన జీవిత కాలం అంతా కూడా మరి దేవుని హత్తుకొని మనం జీవించాలి. అందరూ కూడా లేచి నిలబడినట్టయితే ఒక పాట పాడుకొని ముగింపు ప్రార్థన చేసుకుందాం. 761వ పాట, అందరూ నన్ను విడిచిన అనే పాట పాడుతున్నాం. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివి. అందరూ చప్పట్లు కొడుతూ మంచి గట్టిగా పాట. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియో నీవే, నా తండ్రియో నీవే, నా తల్లి తండ్రి నీవే
కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా గొప్ప దేవ, మహాగణుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడైన దేవా, స్తోత్రానుడా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. దేవా, నీ శక్తి ఎంత గొప్పది ప్రభా, నీ జ్ఞానం ఎంత గొప్పది ప్రభా, నువ్వు కీర్తనీయుడు, నువ్వు పూజనీయుడు ప్రభా. దేవా, స్తుతులపై సింహాసనాసీనుడైన దేవా, ఈ సాయంకాలంలో ప్రభా మేమందరం కూడా నేను కూడుకొని ఆరాధించే తండ్రి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు దేవా. శ్రేష్టమైన వాక్యం ద్వారా మా అందరితో కూడా నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. మోషే యొక్క జీవితం గురించి మాకు తెలియజేస్తున్నది నీకు స్తోత్రములు ప్రభా. ఆ బిడ్డ ఎంత త్యాగపూరితమైన జీవితం జీవించినాడు ప్రభా. దేవా, అన్నింటిని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ప్రభా నీకోసం బ్రతికినాడు ప్రభా. నీ బిడ్డగా జీవించినాడు ప్రభా. దేవా, మనుషులంతా కూడా హింసించి నిందించినా కూడా శోధించినా కూడా ప్రభా తండ్రి నాయన నిన్ను విడిచిపెట్టలేదు. ప్రతి సమయంలో నీకు మొరపెడుతూ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగిపోతున్నాడు ప్రభా. మరణ దినములు తనకు తెలిసినా కూడా ప్రభా తండ్రి నాయన మరి నీరసించలేదు ప్రభా, నిన్ను విడిచిపెట్టలేదు ప్రభా. దేవా, ఇంకా ఇంకా నీలో బలపడుతూ ముందుకు సాగిపోయినాడు ప్రభా. దేవా, మరి నీ అపారమైన ప్రేమకే కృపకే వందనాలు. మరి ఇక్కడ ఉన్న బిడ్డలను అందరూ జ్ఞాపకం చేసుకో ప్రభా. మాలో ఏమైనా బలహీనతలు ఉంటే ప్రభా నీ బలంగా మార్చండి ప్రభా. మానవులం తండ్రి మరి ఏదైనా శ్రమలకు తట్టుకోలేకపోతే ప్రభా శ్రమలకు తట్టుకునే శక్తిని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, మేము దేనికి కూడా కృంగిపోకుండా దిగులు చెందకుండా ప్రభా, సాతాను యొక్క తలంపులకు లొంగిపోకుండా ప్రభా, చింతించకుండా ప్రభా దేవా బలవంతులమై నీలో సాగిపోవాలి ప్రభా. బ్రతుకుడ క్రీస్తే చావైతే లాభమేనుకునే విధంగా ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపమని వేడుకున్నాను తండ్రి. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరి కూడా నువ్వు న్యాయం చేసే దేవుడు తండ్రి. నీలో పక్షపాతం అనేది ఉంటుంది ప్రభా. దేవా, నీ కన్నులు ప్రతి చోట కూడా సంచరిస్తున్నాయి తండ్రి. దేవా, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా నువ్వు వింటున్నావని మేము నమ్మొచ్చున్నాం తండ్రి. ఈ 40 రోజుల ప్రార్థనల ద్వారా మా అందరి జీవితాల్లో కూడా గొప్ప మేలు చేయబోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా నాయన నీకే స్తుతి ఘనత మహిమ స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమిపై నెరవేరబడును గాక. మా ఆహారం మీరు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మా శోధన నుండి కాలుష్యం తప్పించాం. ఎందుకనగా రాజ్యం బలం మహిమ నిరంతరం నీవే నావు తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై ప్రేమ సమాధానం మనకందరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక, ఆమేన్.